वतन वतन मेरे आबाद रहे तू। షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది అయితే ఫిక్స్ రేట్స్. సో మనం ఇక్కడైతే మనం ట్యాక్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి అన్ని మన ట్యాక్స్ ఉంటాయి మొత్తం ఇక్కడనే బుక్ చేసుకోవాలి. చెప్పమ్మా చెప్పు చెప్పు ఎక్కడున్నావు బిడ్డ? కాశ్మీర్ కాశ్మీర్. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మన రైసన్ ట్రావెల్ ఈరోజు బ్లాగ్ అయిందనమాట. కాశ్మీర్ లో మనమైతే జమ్మూ తావిలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనమైతే శ్రీనగర్కి వెళ్తున్నాం. శ్రీనగర్కి వెళ్లే విధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ట్రైన్ దిగగానే మనకైతే ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ట్యాక్స్ అయితే ఉంటాయి. డబుల్ రేట్ కి ట్రిపుల్ రేట్ కూడా ఉంటాయి అనమాట. ముందే మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకటి, ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఒకటి బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి అన్ని మన ట్యాక్స్ ఉంటాయి మొత్తం ఇక్కడనే బుక్ చేసుకోవాలి. ఈ ట్యాక్స్ ఉంటాయి ఇట్లా. ఇక్కడ మెయిన్ ఇక్కడ నుంచి మనమైతే బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడైతే తక్కువ రేట్లు ఉంటాయి అనమాట. లోపలికి మళ్ళీ వెహికల్స్ మాత్రం అలా ఉంటాయి అనమాట. అంటే లోపలి నుంచి వచ్చేటప్పుడే వెహికల్స్ ఉంటాయి, కానీ సింగిల్ వెహికల్స్ అయితే లోపలికి అయితే అలా ఉండనమాట. వాళ్ళకి ఫైన్స్ ఉంటాయి అనమాట. అందుకే ఇక్కడ మొత్తం ట్యాక్స్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఫ్రూట్స్ అనమాట. ఇవి మనకు జమ్మూ తావి కాశ్మీర్ గుర్తాగా మనకైతే ఫ్రూట్స్ మనకైతే గుర్తొస్తాయి. ఇంకోటి మేమైతే ఇంక్లూడింగ్ మేమైతే అన్ని మాట్లాడుకున్నాం. రూమ్ రెంట్ గానీ కార్ గానీ మేమైతే 4 days మేము స్టే అయిపోతున్నాం. 4 days లో మేము ఏమేమి తిరగబోతున్నాం మొత్తం మీకైతే డీటెయిల్స్ చెప్తా. బడ్జెట్ లో వెళ్ళొచ్చు అనమాట. శ్రీనగర్ కి కాశ్మీర్ కి బడ్జెట్ లో వెళ్ళొచ్చు అనమాట. బడ్జెట్ లో అన్ని చూడొచ్చు. అది మీకు అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే మనం ఇక్కడ నుంచి మూవ్ అయిపోయినాం కూడా. పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది వెజిటబుల్ మార్కెట్. ఇంకో టోల్ గేట్ కూడా కనపడ్డది ఇక్కడ మాకు. 2 hours తర్వాత టోల్ గేట్ అయితే వచ్చింది మాకు. దగ్గర మనం అయితే శ్రీనగర్ కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇలాంటి టన్నల్స్ ఉంటాయి అనమాట. టన్నల్ ఒకటి ఉందనమాట. అంటే ఇంచుమించుగా ఒక 12 kilometers వరకు ఉంటుంది అనమాట. ఇక మేమైతే తినలేదు కాబట్టి మేమైతే ట్రైన్ లో కూడా తినలేదు కాబట్టి మేము ఒక డాబాలు ఆపాడు అనమాట. సరే అని చెప్పి ఏమేమి ఉన్నాయని చెప్పి మేమైతే చూస్తున్నాం కూడా అనిపించింది. రైస్ చికెన్ అనమాట. సరే మేమైతే కూర్చున్నాం, అందరూ కూర్చున్నాం. బీవచ్చంగా పెడుతుంది చలి మాత్రం. చుక్కలు కనబడుతున్నాయి. మీరు మాత్రం ఖచ్చితంగా వస్తే సెటర్ గానీ 2 సెటర్లు వేసుకోండి. ఇగో రైస్ అండ్ చికెన్ అనమాట. అది ఆలు అనమాట. అది మాత్రం అవాయిడ్ చేయండి. చాలా చండాలంగా ఉంది. అదైతే నాకైతే నచ్చలేదు. అంటే ఓకే, ఇదైతే చికెన్ రైస్ అయితే ఈ రైస్ రేట్ అయితే చాలా తక్కువ ఉంది. మేము రోటీ అడిగినాం, రోటీ లేదన్నాడు. అందుకే మీకు ఏం తప్పదు కాబట్టి తిన్నాం. ఇగో నేను చెప్పా కదా టన్నల్స్, ఇదే అనమాట. టన్నల్ ఇదే అనమాట. 11 kilometers వరకు ఉంటుంది. సో మేమైతే పేరు అయితే తీయలేకపోయాం. మీరైతే ఏమనుకోకూడదు. కొంచెం మా జర్నీ చూడండి ఎట్లుందో అనమాట. ఒకటి రావచ్చు పోవచ్చు అనమాట. 2 తీసిరు అనమాట. ఇదే పెద్ద మస్తు వేసిరు. ఇదైతే ఇక ఇంకో టన్నులు ఏం చూసారా? ఇలాంటి టన్నులు చాలా ఉన్నాయి. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. అంటే మేబీ ఇంకా పెద్ద టన్నుల్స్ అయితే ఇంకా చేస్తున్నారు అనమాట. సో గాయ్స్ ఇట్లుంటే మనకు రూమ్స్. ఇలానే వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి మనకి. 120కి ఫస్ట్ టైం మస్తు అనుకుంటున్నాము. మొత్తం డీప్ ఫ్రిడ్జ్ ఎట్లుంటో అట్లా ఉంది. చూపిస్తాడు. ఇది మా రూమ్ అయితే. రూమ్ కాస్ట్ ఎంత అన్ని మీకు డీటెయిల్స్ చెప్తాను నేనైతే. ఇది ఫస్ట్ రూమ్ కి అయితే మనం అయితే హీట్ బ్లాంకెట్ ఉంటుంది అనమాట. అది మొత్తం హీట్ అయిపోతాం. బ్లాంకెట్ మొత్తం హీట్ అయిపోతాం అనమాట. అంటే రూపాయి పెడతారు అనమాట. మొత్తం హీట్ అయిపోతుంది. అదైతే బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే మనమైతే ఇంత మార్కెట్ లాల్ చౌక్ అనమాట. ఇది చూసారా ఇట్లా చాలా అంటే చాలా తక్కువ ఇక్కడైతే.
రేట్స్ కానీ స్వెటర్స్ కానీ జర్కిన్స్ కానీ సో అంటే కొంచెం తక్కువ. లాల్ చౌక్ వెళ్తున్నాం అండి. ఆ లాల్ చౌక్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం నేను చెప్తాను నేను. కానీ నాకైతే కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే, ఎందుకంటే లాల్ చౌక్ అనేది ఇస్ మెయిన్. కానీ మన ఇండియా జెండా ఎగురుతానని అయితే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 5 years బ్యాక్ అయితే మన ఇండియా జెండా లేదు, పాకిస్తాన్ జెండా ఉండే ఇక్కడైతే. కానీ ఫైట్ చేసి అది చేసి, ఎందుకంటే ఇక్కడికి రావాలంటే చాలా మంది భయపడుతుంది. ఎవరైనా సరే బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. ఎవ్రీ టైం రక్తాలు, అన్ని గొడవలు, పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి ఇక్కడైతే. న్యూస్ పెడితే సార్ లాల్ చౌక్ లాల్ చౌక్. కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనకైతే స్వేచ్ఛగా తిరుగుతున్నాం మనము. సో గైస్ సిఆర్పిఎఫ్ కూడా ఉంది ఇక్కడ మనకు. లాల్ చౌక్ చూడండి అంత పెద్దగా ఉంది. స్ట్రీట్ డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఓకే ఓకే वतन वतन मेरे आबाद रहे तू। శ్రీనగర్లో గవర్నమెంట్ అయితే ఇలాగ మనకు అన్ని సూచనలు ఇచ్చిందన్నమాట. ఇది ఇక్కడ డేటు 14 August 2023. సో గాయస్ ఇక్కడైతే మొత్తం ముండా మార్కెట్ అనమాట. ఒక మార్కెట్స్ ఇవన్నీ మొత్తం షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ. షాపింగ్స్ అన్నీ మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. బాగుంది, ఇది మాత్రం మస్తు అనిపించింది ఇక్కడైతే. చూద్దాం మనం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. छोटा बेटा पान పానీపూరి कितना प्लेट कितना प्लेट పానీపూరి తింటున్నాం. అదే కాశ్మీర్లో చూద్దాం ఒకసారి బెస్ట్ ఇది. प्लेट में कितना है ఎట్లా మంచిగా खट्टा मीठा हलवा है, बहुत गरम है इधर. देखा हलवा में वही देश इస్తున్నారు. ड्राई फ्रूट डालो ड्राई फ्रूट्स है. लगाया दो 50. थैंक यू रशीद. ఏంది వీడియో చేస్తున్నారు ఏంది నాకు అర్థం కాదు. थैंक्स फॉर पार्टी गिविंग काजू. क्या है उनका ना पाएगा हाँ ये क्या है वो जूरी बॉक्स వాచ్ కూడా ఉన్నాయి. వాచ్ కూడా మూవ్ అవుతున్నాయి ఇక్కడ. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ డిజైన్స్ అనమాట. అంటే వీళ్ళ డిజైన్స్ ఇక్కడ మనం చేస్తారనమాట. లైక్ డిఫరెన్స్. శ్రీనగర్ టూరిజం బస్సెస్ అనమాట అది. ప్రెస్ మీడియా ఇక్కడ లోకల్ మీడియా కావాలి. మీడియా వాళ్ళు వెళ్తున్నారు. బాదం అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇది. మార్కెట్ అన్నుండే ఇలా మొత్తం చూడండి. మొత్తం మక్క మార్కెట్ అబ్బాయి పూరా అన్నీ దొరికిపోతాయి ఇక్కడ మీకు. ఏ డిజైన్ షూస్ కానీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ చూడండి. ఈ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. అంటే ఫిక్స్ రేట్స్, స్వెటర్స్, బెల్ట్, శారీస్, వేరే ఐటమ్స్, డాలర్స్. కూడా ఉన్నాయి. డ్రెస్సులు అన్నమాట. ఇది పైతాలు సంబంధించిన డ్రెస్సులు, బెల్టులు, స్వెటర్స్ అన్ని వెరైటీస్. పాయింట్స్ అండ్ సెట్స్ ఫిక్స్ రేట్. ఏదో చూసినా మీరు మాత్రం ఫిక్స్ రేట్స్ ఉంటాయి ఇక్కడైతే. స్వెటర్స్ అండ్ వెరీ నైస్ స్వెటర్స్, పాయింట్స్, జాకెట్స్. ఇది ఒరిజినల్ బ్రాండ్స్.
ఒరిజినల్ అనమాట ఇవన్నీ ఒరిజినల్ బ్రాండ్స్ ఇవన్నీ బాగున్నాయి ప్రైస్లు అయితే నైక్స్ ఒరిజినలే షూస్ వెరీ నైస్ షూలు కూడా బాగున్నాయి ఇక్కడ బాగున్నాయి షూస్ కానీ అండ్ సరే ఏమైనా షాక్స్లు కానీ మన అంటే మొత్తం వింటర్కి సంబంధించినవన్నీ ఇవన్నీ వింటర్ చిన్నపిల్లలకి అండ్ బ్రాండ్స్ అన్నమాట brands also brand shoes very nice looking there is a premium quality looking premium చాలా బాగున్నాయి లేడీస్ కూడా మెన్స్ కూడా nice these ladies these gents size nice ankle rings very nice చాలా బాగున్నాయి ఇక్కడ అయితే కీ చైన్స్ కానీ రింగ్స్ కానీ కూల్ డ్రింక్స్ బ్యాండేజ్ చాలా ఇదైతే మనమైతే ఇక్కడ తీసుకున్నాం ఎందుకంటే గుల్మార్లో కానీ అక్కడ మనకు పనికి వస్తుంది అన్నమాట కొనాలి కానీ అందుకని కొంచెం ఇవో 100 రూపాయలు 3 ఇచ్చారు ఇవి కూడా అనిల్కి 100 రూపాయలు 3 ఇచ్చారు ఇది 250 నాకు బాగున్నాయి ఇక్కడైతే మీరు కూడా వస్తే ఈ మార్కెట్లో అయితే విజిట్ చేయండి మీరైతే आपको भी Jio2 Airtel చాలా మంది వెయిట్ చేస్తారు పోస్టర్ గురించి ఇక్కడికి వస్తే మనం మోనా మార్కెట్ ఇప్పుడే మేమైతే ఒక ఆట మాట్లాడుకున్నాం అన్నమాట అంటే మేమైతే ఆ ఫస్ట్ డేకి అయితే మేమైతే కార్ పెట్టుకోలేదు ఎందుకంటే కారు ఇక్కడ చుట్టుపక్కల వాడు మేమైతే పెట్టుకోలేదు అనమాట ఆ నెక్స్ట్ వీడియోలో దాల్ లేక్ ఏమో ఆ నెక్స్ట్ వీడియోలో దాల్ లేక్ అనమాట అక్కడే మాకు రూమ్స్ కూడా దగ్గరలో అంటే నియర్ బై ఉంటాయి అనమాట అందుకే మేమైతే దాల్ లేక్ అంటే అందుకే మేమైతే క్యాబ్ అయితే పెట్టుకోలేదు సో మేమైతే బైపాకులు వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఒక ఆట మాట్లాడుకుని వెళ్ళిపోయాను ఆట అయితే లాల్ చౌక్ అయితే మాట్లాడుకున్నాం మేమైతే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అప్ అండ్ డౌన్ 2 మాట్లాడుకున్నాం అనమాట అదైతే ఛార్జీలు అయితే వెళ్ళిపోతాయి కాబట్టి మేమైతే అట్లా ప్లాన్ చేసుకొని మాట్లాడుకున్నాం క్యాబ్ అయితే ఎక్కువైతాయి కాబట్టి మాకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఏమో దాల్ లేక్ అనమాట అది ఎక్సలెంట్ ఉంటుంది మైండ్ బ్లోయింగ్ ఆ వీడియోలో కొంచెం చెప్తాం మీకు అంటే రూమ్స్ గురించి కానీ ట్రావెల్స్ గురించి మాకు ఎంత అయింది ఫస్ట్ డే ఎంత అయింది సెకండ్ డే ఎంత అయింది మీకు అయితే వివరించి చెప్తా ఓకేనా చెప్పమ్మా చెప్పు ఎక్కడ